అందరికీ నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల భయం పట్టుకుంది. ఎస్, మీరు వింటున్నది కరెక్టే. పులివెందుల భయం పట్టుకుంది. దీన్ని ఎందుకు అని ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు, గతంలో అంటే ఈ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారికి కూడా కుప్పం భయం పట్టుకుంది. ఈ రెండు కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. 2021 మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కోల్పోవడంతో చంద్రబాబు గారు బాగా హర్ట్ అయ్యారు. అదేంటి, కుప్పం ప్రజలు నాకు 30 ఏళ్ళ నుంచి ఓట్లు వేస్తున్నారు, సో నేను వాళ్ళకి చేయాల్సిందంతా చేశాను, ఎక్కడో మారుమూల ఉన్న నియోజకవర్గాన్ని, అనాగరిక నియోజకవర్గాన్ని మ్యాక్సిమం డెవలప్ చేశాను, వాళ్ళు ఖచ్చితంగా టీడీపీకి తప్ప నాకు తప్ప ఇంకెవరికి ఓట్లు వేయరు అని చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాంగ్ నమ్మకంతో ఉన్నప్పటికీ వైసీపీ చేసిన పోల్ మేనేజ్మెంట్, వైసీపీ చేసిన అధికార దుర్వినియోగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్ని రకాల అస్త్రశస్త్రాలు, సావధాన భేద దండోపేయాలన్నీ కూడా ప్రయోగించడంతో కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. టీడీపీ నాయకులు వైసీపీకి అమ్ముడిపోయారు. తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు సైలెంట్ అయిపోయారు, కొంతమంది అమ్ముడిపోయారు. దాంతో కుప్పం మున్సిపాలిటీ టీడీపీ కోల్పోయింది. ఆ తర్వాత చంద్రబాబు గారు అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యి తను 2 నెలలకు ఒకసారి, ప్రతి 2 నెలలకు ఒకసారి కుప్పం కార్యకర్తలతో మమేకమయ్యారు, ఇంటరాక్ట్ అవుతూ వచ్చారు, నాయకులతో మాట్లాడుతూ వచ్చారు. అండ్ అక్కడ ఇన్ఛార్జిని ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారిని ఎన్నికలకు 1 ఇయర్ ముందే అక్కడ ఇన్ఛార్జిగా వేశారు. అండ్ తన కుటుంబ సభ్యులను భువనేశ్వరి గారిని కూడా కుప్పంలో తిప్పారు. కుప్పంలో కార్యకర్తలతో, మహిళలతో మాట్లాడాలని చెప్పారు. సో అంత హార్డ్ వర్క్ చేయించారు ఆయనకు భయంతో. సేమ్ ఇప్పుడు పులివెందులలో అదే భయం జగన్మోహన్ రెడ్డి గారికి పట్టుకుంది. ఖచ్చితంగా ఓడిపోము అని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు. కానీ పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. అక్కడ కుప్పంలో టీడీపీ ఏ విధంగా ఓడిపోయిందో ఇక్కడ పులివెందుల్లో వైసీపీ కూడా అలాగే ఓడిపోయింది. ఇక్కడ నాయకులు సరిగ్గా పనిచేయలేదు, ఇక్కడ నాయకులు అమ్ముడిపోయారు, టీడీపీ అధికార దుర్వినియోగం చేసింది, సావధాన భేద దండోపేయాలన్నీ కూడా ప్రయోగించింది, అన్నీ జరిగాయి. కానీ వైసీపీ ఓడిపోవడం వాస్తవం. ఓడిపోవడం కూడా మామూలుగా కాదు, భారీ తేడాతో ఓడిపోయింది. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు అలర్ట్ అయ్యారు. 3 రోజుల పాటు ఆ నియోజకవర్గంలో ఉన్న గ్రౌండ్ లెవెల్ క్యాడర్తో, కార్యకర్తలతో, ముఖ్యమైన అనుచరులతో అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి 3 రోజులు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే ఉంటారు. ఎందుకంటే పులివెందులలో వైసీపీ స్ట్రక్చర్ పాడైపోయింది. వివేకానంద రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు బతుకున్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని దాదాపుగా 35 ఏళ్ల పాటు కాపాడుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో బిజీగా ఉండడంతో వివేకానంద రెడ్డి గారు ఇక్కడ క్యాడర్ను మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఏ చిన్న చిన్న వ్యవహారాలు నడిచినా, పంచాయతీలున్నా, కేసులున్నా, ఆర్థిక అవసరాలున్నా, ఏ కష్టం వచ్చినా సరే ఆయన తల్లో నాలుకలో ఉండేవాళ్ళు. ఆల్మోస్ట్ క్యాడర్ అందరికీ కూడా పేరు పెట్టి పిలిచేంత పరిచయం ఉండేది. వివేకానంద రెడ్డి గారి మరణంతో ఆ లోటును అవినాష్ రెడ్డి భర్తీ చేస్తారు లేదా భాస్కర్ రెడ్డి భర్తీ చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు భావించారు. కానీ అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారి మీద ఒక పెద్ద ఆరోపణ ఉంది. ఆల్మోస్ట్ భాస్కర్ రెడ్డి గారు జైలుకు కూడా ఉన్నారు ఆ కేసులో కీలకమైన నిందితుడిగా. దాంతో అక్కడ ప్రజల్లో నమ్మకం కోల్పోయారు అండ్ అక్కడ క్యాడర్లో నమ్మకం కోల్పోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తను అక్కడ పార్టీని నిలబెట్టాలంటే తనే నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. పైగా అక్కడ పార్టీ స్ట్రక్చర్ పోయింది, క్యాడర్ డల్ అయిపోయారు, సరైన నాయకత్వం లేదు అనుకున్న తరుణంలో పులివెందుల జడ్పీటీసీ ఎన్నికేమో రిజల్ట్ తేడా కొట్టింది, బాగా తేడా కొట్టింది. జగన్మోహన్ రెడ్డి గారికి కలలో కూడా ఊహించినటువంటి భారీ తేడా కొట్టింది. దాంతో ఇప్పుడు అసలు ఆయనే గ్రౌండ్లో ఏం జరుగుతోంది. గతంలో కూడా పులివెందుల నియోజకవర్గ కార్యకర్తలందరూ వైసీపీ మీద రివర్స్ అయ్యే పరిస్థితి. ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత 6 నెలల ముందు అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు ఆ నియోజకవర్గానికి వెళ్తున్నప్పుడు మాకు బిల్లులు రాలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు, మాకు ఎవరు అందుబాటులో లేరు, మాకు ఎవరు పనులు చేయలేదు, ఏ ఇబ్బంది వచ్చినా తీర్చలేదు అని చాలామంది అడిగారని విన్నాం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ టర్మే కాదు, నాకు తెలిసినంత వరకు ప్రతి 3 నెలలకు ఒకసారి ఆయన ఇక మీదట సొంత నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే 1978 నుంచి ఇప్పటి వరకు పులివెందులలో వైఎస్ ఫ్యామిలీని కాదని అక్కడ జనం ఓట్లేసేవారు కాదు. కానీ ఫస్ట్ టైం ఆ వైఎస్ ఫ్యామిలీ ఆ నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. ఆ నియోజకవర్గంలో వాటమి భయం టీడీపీ రుచి చూపించింది. అందుకని గతంలో కుప్పంలో చంద్రబాబు గారు అలర్ట్ అయ్యారు, ఇప్పుడు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అలా అలర్ట్ అవుతున్నారు. ఇంకా అంతకుమించి మనం తెలుసుకోవాల్సిన వాస్తవం లేదు, చాలా సింపుల్. సో రేపు ఒక 3 రోజుల పాటు మీటింగ్ జరుగుతుంది. రేపు తర్వాత
మేబీ ఒక 3 నెలల తర్వాత, అంటే తరచూ ఇంకా మీటింగ్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు పెడతారు. అక్కడ క్యాడర్తో కూడా నేరుగా తనే అందుబాటులో ఉండడానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నారంట.